यतोऽनन्तशक्ति सशेषो बभूव नराधारणेनेकरूपे च शक्त यतोऽनेकधा स्वर्गलोकाहिनानां सदा तं गणेशं नमामो भजामः। ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసినప్పుడు వాతావరణం బాగానే ఉంది. రాత్రి నుంచి సడన్గా క్లైమాటికల్ కండిషన్స్ మారిపోయాయి. వర్షం సంతోషానికి గుర్తు. మనతో పాటుగా ప్రకృతి కూడా సంతోషాన్ని తెలియజేస్తుంది. రాత్రి నుంచి వర్షం పడుతుంది. సో దీన్ని మనం ఒక సమస్యలాగా తీసుకోకుండా లెట్ us ఎంజాయ్ ది ప్రోగ్రామ్. కాకపోతే అనుకునే దానికంటే షెడ్యూల్ టైం అనుకో
సీఎం గారు కర్నూలు రావడంతో కొన్ని రావాల్సిన చీఫ్ గెస్ట్ కొంచెం లేట్ అవుతుంది. సో దాన్ని రిఫ్లెక్టే ప్రోగ్రామ్ లేట్ కావడం, పైగా మనకి హాస్టల్ పిల్లల్ని తీసుకురావడానికి కాలేజ్ బస్సెస్ లేట్గా వచ్చాయి. ఇప్పుడు మిగతా గర్ల్స్ కూడా తీసుకొస్తున్నారు. సో ఒక 5-10 మినిట్స్లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. వాలంటీర్స్ అంతా చాలా డిసిప్లిన్గా అక్కడక్కడ పోస్ట్ అయ్యి హౌస్ డిసిప్లిన్లో ఉండేలాగా చూడాల్సిన బాధ్యత మీదేనమ్మా.
सम्पदः शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तु ते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं చిన్న చిన్న గెస్ట్ మేడం కనిచ్చా మేడం 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 రైట్ ఓకే థ్యాంక్ యూ Respected dignitaries of the dais, respected members of the faculty, and my beloved students, I am honored to welcome you all to the third Freshers Day celebrations of Velocity Junior College. నిన్నటి వరకు వాతావరణం చాలా క్లియర్గా ఉంది. ఈరోజు ఉదయం నుండి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉంది. ఇందాక నేను మీకు చెప్పాను, ప్రకృతి కూడా సంతోషంగా ఉన్నప్పుడే వర్షం వచ్చేది. సో మన సంతోషాన్ని అది కూడా పంచుకుంటుందేమో అన్నట్లుగా మనకు రావాల్సినటువంటి డిగ్నిటరీస్ ఇంకా సీఎం గారి ప్రోగ్రాం ఉండటం వల్ల రాలేకపోయారు. లేట్గా వస్తామని చెప్పారు. లెటర్స్ మనం ప్రోగ్రాం స్టార్ట్ చేయాలి. వేదిక మీద అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. వెలాసిటీ జూనియర్ కాలేజ్ 2002లో 117 మందితో ప్రారంభించబడింది. 2002లో 117 మందితో ప్రారంభించబడింది. మేము ఎక్కడ
ఎక్సలెంట్ రిజల్ట్ ప్రొడ్యూస్ చేశారు. టౌన్లో 3 స్ట్రీమ్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ స్ట్రీమ్లో టాప్ లెవెల్లో మార్క్స్ వచ్చాయి. ఈ ప్లాట్ఫామ్ తీసుకొని మిగతా పేరెంట్స్కి నమ్మకం కలిగింది, వీళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారు పిల్లల్ని, మంచి రిజల్ట్ ఇవ్వగలిగారు అని. లాస్ట్ ఇయర్ 117 దగ్గర 400 స్ట్రెంగ్త్కి వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా అదే విధమైనటువంటి ట్రమెండస్ రిజల్ట్, 465 అవుట్ ఆఫ్ 470 జూనియర్ ఇంటర్ విభాగంలో. బైపీసీలో 440, 431. అలాగే జేఈ మెయిన్స్లో 96.3%. ఎంసెట్లో 3000 ర్యాంక్స్తోని మరలా టౌన్లో ఒక ప్రపంచాన్ని ఒక బ్రహ్మాండమైన రిజల్ట్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఇంకొంచెం నమ్మకాన్ని కలిగించింది. క్వాలిటీ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెలాసిటీ ఇస్తుంది అని చెప్పేసి ప్రజల్లో నమ్మకం కలిగింది. ఈ సంవత్సరం మీరు చూస్తూనే ఉన్నారు, మన స్ట్రెంగ్త్ దాదాపు 644 మంది. ఇది మీకు ప్రామిస్ చేస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ కూడా గత సంవత్సరం కంటే కూడా ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్ని ఎంజాయ్ అందిస్తాం. మీరు చేయవలసిందల్లా ఒకటే, కష్టపడి చదవండి. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం కోసం ఎంత కష్టపడ్డారో, ఎంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారో, ఎంత సంతోషంగా ఉన్నారో, ఇదే సేమ్ స్పిరిట్ని మీరు ఎడ్యుకేషన్లో చూపించండి. ఇష్టపడి చదవండి. బ్రహ్మాండమైన రిజల్ట్ ప్రణాళిక మేము సిద్ధం చేస్తాం, బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చే విధంగా తయారు చేస్తాం. మీరు చేయాల్సిందల్లా ఇష్టపడి చదవండి. రేపు సోమవారం నుండి అందరూ తప్పనిసరిగా రెగ్యులర్గా కాలేజీకి రావడం స్టార్ట్ చేయండి. చిన్న చిన్న కారణాలతో కాలేజీకి రావడం మానేయద్దు, రెగ్యులర్గా రండి. రిజల్ట్ మాకు వదిలిపెట్టండి. మీరు ఇష్టపడి చదవండి, అద్భుత ఫలితాలను సాధిస్తాము. ఏదైనా ఒక అగ్నికి, నిప్పుకి గాలి తోడైతే ఎలాగైతే ప్రబలంగా ప్రజ్వలిందో, అలాగే మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అలాంటి స్వభావం కలిగిన వాళ్ళే. వీళ్ళు మనతో ఉండటం వల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ మనందరికి రావాలనే ఉద్దేశంతోనే వీళ్ళని ఈరోజు ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే నాకు డయాస్ మీద ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారిని చూస్తూ ఉన్నట్లయితే ఎప్పుడూ ఆయన ఒక ఇన్స్పిరేషన్ కాదు. ఎందుకంటే ఒక పనిని ప్రారంభించి కొద్ది కాలం ఆ విజయం సాధించిన తర్వాత అదే చాలు, ఇక అవసరం లేదు, మనం కష్టపడాల్సిన అవసరం లేదు అనుకునే పద్ధతి ఉన్నటువంటి రోజులు. అలా కాదు, ప్రారంభించిన తర్వాత కూడా చివరి వరకు అదే హార్డ్ వర్క్ని కంటిన్యూ చేస్తూ, మనకు ఒక సామెత ఉంది, ప్రపంచ విజేత నేను సాధించాను అని చెప్పేసి రిలాక్స్ అయ్యాడు అంటే ఏదో ఒక రోజు ఒక అనామకుడు చేతిలో ఓడిపోతాడు. సో ఆయన నిరంతరం సాధన చేస్తూ ఉండాల్సిందే. సో నాకు రామకృష్ణారెడ్డి గారిని చూసినప్పుడు అదే గుర్తొస్తుంది. ఎప్పుడు ఆయన నిరంతరం అదే వర్క్ చేస్తూ దాన్ని ఒక లాంగ్ రన్లో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని రన్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. నేను ఈ విషయాన్ని దశగిరెడ్డి గారు యాక్చువల్గా లేకపోయినా కూడా నేను ఆయన గురించి ఒక విషయం మెన్షన్ చేయాలి. గుర్రాగేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్స్ ఈ మధ్య సార్ని కలిసినప్పుడు ఇప్పటికీ మైసూరు నుంచి ఎక్కడి నుంచో ఒక కాల్ వస్తే ఆయనకి ఎంత ఓపికగా సమాధానం చెప్తున్నాడు. వీళ్ళందరూ నిజంగా భారతదేశానికి గర్వకారణం. ఎందుకంటే రామకృష్ణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, దశగిరెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ కానివ్వండి, ఇవన్నీ భారతదేశానికి, ఒక రాష్ట్రానికి పరిమితమైనవి కాదు, మన ప్రాంతానికి పరిమితమైనవి కాదు. ఇవి లాంగ్ రన్లో రన్ చేయగలుగుతున్నారు సక్సెస్ఫుల్గా అంటే వాళ్ళు నిరంతరం సాధన చేస్తూ ఉన్నారు కాబట్టి సాధ్యమైంది. అలాగే సునీత మేడం గారు మాకెప్పుడు అడ్వైస్ చేస్తూ ఇలా చేసుకోవాలి, ఇలా ఉండాలి, ఈ స్ట్రెంగ్త్ వచ్చినప్పుడు మీరు ఇలా చేసుకోండి, ఎగ్జామినేషన్స్ రాబోతుంది ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఫోన్ చేస్తూ, ఎప్పుడు ఫోన్ చేసినా మాకు ఏదైనా డౌట్ ఫోన్ చేసినా కూడా నిరంతరం మాతో ఉండి మాకు కోఆపరేట్ చేస్తున్న సునీత మేడం గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక
ఫిరోజ్ భాయ్ గురించి ఏం చెప్పాలి? డైనమిక్, డైనమిక్ డాషింగ్ లీడర్. చాలా తక్కువ కాలంలో ఎంత ఫోకస్డ్గా వర్క్ చేశారంటే ఇది దాదాపుగా ఎవరికి సాధ్యపడదేమో ఈ విషయం. ప్రతి విషయాన్ని, చిన్న విషయాన్ని కూడా ఎవరన్నా బాగా అని చెప్పేసి దగ్గరికి వెళ్తే సాధ్యమైనంత వరకు తను ఎంతవరకు అయితే చేయగలుగుతున్నాడో అది న్యాయం తప్పనిసరిగా చేసే ఒక మార్క్ అయ్యాడు నంద్యాల. ఫిరోజ్ భాయ్, వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ టు honor this seat today and attending this function. ఇలా నిరంతరం వీళ్ళందరూ మనకి ఇన్స్పిరేషన్ ఇచ్చేవాళ్ళే. ఏదో సమయానుకూలంగా పనిచేసి వదిలేయడం కాదు మీరు విద్యార్థులు నేర్చుకోవాల్సింది. ఇఫ్ యూ కంటిన్యూ దిస్ ఫర్ ఎవర్ యూ విల్ బి సక్సీడెడ్. ఇది ఎవరి సొత్తు కాదు, బాగా కష్టపడి పనిచేయడం అనేది, సత్తా అనేది ఒక సొత్తు కాదు. అది మీరు నిరంతరం సాధన చేస్తే మీకే వచ్చేది. అది గుర్తుపెట్టుకోవాలందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. వెలాసిటీ ప్రిన్సిపల్ సార్ గారికి, మాధవి మేడం గారికి, మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఫిరోజ్ గారికి, రామకృష్ణ సార్ గారికి నమస్తే. అధ్యాపక బృందానికి నమస్తే. వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాశిస్తులు. సో మీ ప్రిన్సిపాల్ గారు కళాశాల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా కళాశాల అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనేటువంటిది వివరించడం జరిగింది. అదేవిధంగా స్ట్రెంత్తో పాటుగా రిజల్ట్ కూడా నంద్యాల జిల్లాలో మంచి స్థాయిలో ఉంది అని చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులకు చెప్పేటువంటి విషయం ఒకటే, మనం ఎవరు పెద్దలు చెప్పినా కూడా సో కష్టపడండి, ఇష్టపడి చదవండి, మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేయండి. సో ఇది ఒక్కటి మీరు మైండ్లో గుర్తుంచుకోండి. మీ పేరెంట్స్ని వాళ్ళు ఏ విధంగా అయితే మీ పైన నమ్మకాన్ని ఉంచి మీ యొక్క ఉన్నతికి పాటుపడుతూ మిమ్మల్ని విద్యా వృద్ధిలో తోడ్పడుతున్నారు, అదేవిధంగానే మీరు కూడా వాళ్ళ యొక్క ఆశయాన్ని వమ్ము చేయకుండా మీరు ఏదైతే సాధించాలి అనుకున్నారో, సో ఆల్రెడీ మీరు బైపీసీ కానీ ఇంటర్మీడియట్లో చేరినారు అంటే, మీరు ఏదో ఒక గ్రూప్లో తీసుకున్నారు అంటే మీకంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఉంటారు. కాబట్టి ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయండి. సో ఇక్కడ మీకు హార్డ్ వర్క్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా మీరు నెగ్లిజెన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి. అదే సో మనకి హార్డ్ వర్క్ చేసినట్లయితే మనకి డౌట్ ఉన్నా కూడా అది ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. సో కాబట్టి విద్యార్థులందరూ కూడా కష్టపడి చదవండి, రిజల్ట్ అనేది దానంతగా బాగా ఇస్తుంది. సార్ గారు మీకు ఎదురుగా చెప్పి ఉన్నారు రామకృష్ణ సార్ గారి గురించి. సార్ గారు సో మేము ఎప్పటి నుంచో చూస్తున్నాము, వారి యొక్క విద్యా సంస్థలు ఈ రోజు కూడా మంచి స్థాయిలో ఉన్నారంటే సార్ గారి కృషి. ఆ సంస్థలో చదివినటువంటి విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడి ఉన్నారు. సో కాబట్టి మనందరూ ఇటువంటి విద్యా సంస్థ ఉండడం మన జిల్లా యొక్క అదృష్టం అని చెప్పాలి. సో కాబట్టి సందర్భంగా సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే యువతని ఉన్నత స్థాయికి తీసుకోవడంలో మీ పాత్ర కూడా ఉంది నమ్ముతున్నాను. సో కాబట్టి సో విద్యార్థులందరూ కూడా మేము మీ యొక్క యూనివర్సిటీ బడ్డీలో చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా. ఇది మీ ప్రోగ్రాము కాబట్టి జరగబోయేటువంటి ఈ కార్యక్రమాన్ని బాగా జరగాలి కాబట్టి ఇంతలో ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హార్డ్ వర్క్ చేసి మన కాలేజ్కి మంచి పేరు తెస్తాము.
వెలాసిటీ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డేకి వేదిక మీద ఆశీర్వదించిన సభాధ్యక్షుడు శ్రీనివాసు గారికి, ప్రిన్సిపల్ మాధవీలత గారికి, అలాగే మేడం సునీత గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఫిరోజ్ గారికి, అలాగే కార్యక్రమానికి హాజరైనటువంటి అతిథులకి, అధ్యాపకులకి నా నమస్కారాలు. విద్యార్థులకు శుభాశిక్షలు. మీరంతా ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీ ఉత్సాహాన్ని నిరుత్సాహపరుస్తున్నటువంటి పరిస్థితి లేకుండా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. Yes, dear students. Yes, dear students. మీరు మమ్మల్ని పిలిచారు, మేమేదో మాట్లాడుతున్నాం, ఆ మాట్లాడేది కాస్త విన్నా. మీరు మాట్లాడుకోవడం ఫ్రెండ్స్ ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. కాబట్టి మాటలు ఆపేస్తే కాస్త సబుగ్గా ఉంటుంది, మర్యాదగా కూడా ఉంటుంది. పవిత్రమైనటువంటి భారతదేశంలో పుట్టిన మీరు అత్యున్నతమైన విలువలకి ప్రాధాన్యతనిచ్చేటువంటి వెలాసిటీ కళాశాల ముద్దు బిడ్డలైనటువంటి మీరు ఈ కళాశాలలో అడ్మిషన్ తీసుకోవడం అనేటువంటిది అది మీ అదృష్టంగా భావిస్తున్నాను. కళాశాలలో చేరినందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే శ్రీనివాసు గారు నాకు కొత్త కాదు, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా. విద్యార్థుల శ్రేయస్సు కోసం, విద్యార్థుల ఉన్నతి కోసం అధ్యాపకులను కష్టపెట్టి మిమ్మల్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మంచి వ్యక్తి శ్రీనివాసు గారు. సో మంచి శ్రీనివాసు గారు, తోడుగా ప్రిన్సిపల్ గారు, అధ్యాపకులందరూ కూడా మీ ఉన్నతి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని గమనించారు. అలాగే ఎన్నో గొప్ప ఆశయాలతో, అభిరుచులతో కళాశాలలో అడ్మిషన్ తీసుకునేటువంటి మీరంతా కూడా కేవలం ర్యాంకుల కోసం, మార్కుల కోసం కాకుండా విలువలతో కూడినటువంటి విద్యార్థిగా తయారు కావడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాంటి విలువలు ఉన్నప్పుడు జీవితంలో ఎప్పుడైనా మీరు ఎక్కడైనా బ్రతకగలిగేటువంటి సామర్థ్యం మీలో వస్తుంది. అందుకోసం మనం ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే చిన్న అవమానం ఎదురైనా, చిన్న ఫెయిల్యూర్ వచ్చినా కూడా నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళాల్సిన అవసరం. ఎవడో నవ్వుతున్నాడని, ఎవడో ఏకాలు చేస్తాడని మనం ధైర్యం చేయకపోతే అధైర్యపరులుగానే మీరు నిలబడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఈరోజు పిల్లలు ఆ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి కాన్ఫిడెన్స్ని వెలాసిటీ జూనియర్ కాలేజీ చేస్తుందని నేను భావిస్తున్నా. ఈరోజు ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఆత్మనిర్భరతో తట్టుకునేటువంటి పరిస్థితి లేకుండా రకరకాలైనటువంటి సూసైడ్ లాంటి కేసులు కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు నేను సమాజంలో చూస్తున్నాను. అలాంటి వాటి జోలికి వెళ్ళకుండా ధైర్యంగా సమాజంలో నిలబడేటువంటి స్థాయికి మీరు రావాలి. అలాగే పవిత్రమైనటువంటి భారతదేశం, ప్రపంచానికి ఆదర్శమైనటువంటి భారతదేశం, ఇలాంటి భారతదేశాన్ని విదేశస్తుల పాలన పుణ్యమాని మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్పాయిల్ చేయడంలో ఒక వ్యక్తి కీలక పాత్ర వహించడం జరిగింది. మనం ఇప్పటికీ కూడా చరిత్ర కూడా మనం ఒక్కదారిలో పట్టించడానికి చరిత్ర ప్రయత్నం చేస్తాం. చరిత్రలో ఈ రోజున మనం చదివినట్లయితే బ్రిటిషర్స్ పాలిస్తున్నటువంటి ఆ రోజుల్లోనే ఒక గొప్ప వ్యక్తి నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు అని చెప్పి చెప్తూ ఉన్నాం. ఆ వ్యక్తి మీకు గుర్తుందా? చదివినా లేదా కూడా? సో అలాంటి
వ్యక్తి ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి విలువలు ఎన్నో నాశనం అయ్యాలనే విషయాన్ని గమనించాలి. అతను ఒక మెసేజ్ని బ్రిటన్ పార్లమెంట్కి పంపిస్తాడు. ఆ వ్యక్తి పేరు లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే అతను I have traveled across the length and breadth of India and have not seen one person who is a beggar, and I have not seen a thief. Such a wealthy country I have seen in this visit. Such high moral values, people of such caliber that I do not think that we will never conquer this country for a long time. So I propose that we replace her old and ancient education system, her culture, for if the Indians think that all that is foreign and English is good and greater than their own, so they will lose their self-itism, their native culture, and they will become that we want them a truly dominated nation. ఆ రోజు బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో లార్డ్ మెకాలే అనేటువంటి వ్యక్తి భారతదేశం అంతా పర్యటించిన తర్వాత నాకు ఎక్కడే కానీ ఒక కడుపు తినేవాడు కానీ ఒక దొంగ కానీ కనపడలేదు. అట్లాంటి గ్రేట్ కల్చర్ ఉన్నటువంటి భారతదేశం దేశం. ఈ దేశాన్ని ఇట్లాగే మనం వదిలేస్తే మనం ఇక్కడ ఎక్కువ కాలం మనగడలను సాగించడం కష్టమవుతుంది. అందుకని నేను ఒక నూతన విద్యా విధానాన్ని దాన్ని ప్రవేశపెడుతున్నాను. ఇది కనుక 30 సంవత్సరాలు కనుక భారతదేశంలో కొనసాగితే ఈ మాతృభాషా సిస్టమ్ని మార్చేసి ఇంగ్లీష్ మీడియం కనుక నేను కొనసాగించి ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్, ఎథిక్స్, కల్చర్ మొత్తం స్పాయిల్ చేయగలిగితే భారతదేశాన్ని మనం ఎన్ని సంవత్సరాలు నేను ఏలుకోవచ్చు అన్నటువంటి విధానంతో ఆ రోజున న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్. అతను 30 సంవత్సరాలు అన్నాడు. 100 సంవత్సరాలు దాటినప్పుడు దానికి అదే సిస్టమ్ మనం ఫాలో అవుతున్నాం. మనం ఎవడైనా ఆకలితో మన దగ్గరికి వస్తే అభిమానించి అన్నం పెట్టేటువంటి స్థితి నుంచి ఈరోజు చీకొట్టే స్థాయి మనం ఎదిగామా దిగజామా మనం ఆలోచించాలి. కాబట్టి అలాంటి కల్చర్ని మనం స్పాయిల్ చేస్తున్నాం. భారతదేశంలో విదేశాల్లో విద్య లేని రోజుల్లో ఆనాడు విదేశాల్లో విద్య లేని రోజుల్లో మనం నలంద తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాల్లో దాదాపు ఒక్కొక్క విశ్వవిద్యాలయంలో 14,000 మందికి పైబడి ఉచితంగా విద్యాభ్యాసం అందించినటువంటి ఘనత మన భారతదేశాన్ని గుర్తుపెట్టుకోండి. అలాంటి భారతదేశంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని కాదని ఈరోజు మనము విదేశీ విద్య కోసం పాకులాడుతున్నాం. దానికోసం చెప్తున్నాం. విదేశీ విద్య కోసం పాకులాడుతున్నటువంటి మనం బానిసలుగా విదేశాల్లో బ్రతకవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన వారు మీరంతా కూడా ప్రొఫెషనల్ కోర్సులు పోవాలన్నటువంటి ఉత్సాహంతో మీరు ఉంటారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే ఫ్లైట్ ఎక్కి వారంలోకి వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. మనం కష్టపడి మన నాయకులంతా కూడా మనకి బానిసత్వం వద్దు అని మనకి స్వాతంత్రాన్ని సంపాదించి మనం ఇక్కడ చదువుకునేటువంటి పరిస్థితిని తయారు చేస్తే మనం ఇప్పటికి కూడా బానిసలుగానే బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ స్థితి నుంచి మార్చండి. ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా మన దేశంలో మానవ వనరులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో అన్ని దేశాల కంటే మానవ వనరులు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు అగ్ర రాజ్యాలన్నీ కూడా మన కొరకు చైనా నుంచి భయపడే వాళ్ళు ఈరోజు భారతదేశాలను చూసి భయపడేటువంటి రోజులు వచ్చాయి. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు కూడా విదేశాలకు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన నుంచి పక్కకు వచ్చి మన దేశం కోసం, మన సమాజం కోసం మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉన్నటువంటి విషయాన్ని గమనించాలి. ప్రధానంగా మనం వాల్యూస్ని, కల్చర్ని కోల్పోతున్నాం. అంటే ఒకటి గమనిస్తున్నాడంటేనే మనం చూస్తున్నాం. దానికి ఒక చిన్న ఉదాహరణ ఫిన్లాండ్ కంట్రీలో 2 వీలర్ మీద వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి
గమనించి అతను స్కూటర్ స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోయాడు. ఆ ముందుకు వెళ్ళగానే ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. నువ్వు ఎందుకు ఇలా ముందుకు వెళ్తున్నావు? ఇక్కడ కానిస్టేబుల్ లేడు, గమనించే వాళ్ళు లేరు, అట్లాంటప్పుడు నేను ఎందుకు వెయిట్ చేయాలి? పైగా వెహికల్స్ కూడా మూవ్ అవ్వడం లేదు. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి నువ్వు మా దేశంలో నివసించడానికి పనికిరావు, నువ్వు మా దేశంలో నివసించడానికి పనికిరావు. నీ కల్చర్ కనుక మా పిల్లలు కనుక చూసినట్లయితే ఒక ఇట్లా కూడా ప్రయాణం చేస్తే సేవ అవుతుంది కదా, టైం దేశంతో ముందుకెళ్తే నా కల్చర్, నా కంట్రీ కల్చర్ అంతా స్పాయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని అతను చెప్పి నువ్వు నీ దేశానికి వెళ్ళిపోమని చెప్పేసి నా యొక్క బాడీకి రికమెండ్ చేసేది ఆ కంట్రీ నుంచి బయటకు పంపించింది. సో మనం ఎక్కడైనా సరే, మనం ఎక్కడున్నా సరే, మనం అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఏంటి అనేటువంటి దాన్ని మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మన దగ్గర ప్యాట్రియాటిజం అనేటువంటి తగ్గిపోయింది. మన దేశాన్ని గురించి ఆలోచించడం లేదు, మన సమాజాన్ని గురించి మనం ఆలోచించడం లేదు. ఒక స్వామీజీ జపాన్ దేశాన్ని పర్యటనకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడంతా వెజిటేరియన్, అతను వెజిటేరియన్ స్వామీజీ, అక్కడంతా నాన్ వెజిటేరియన్ దొరుకుతుంది. 3 రోజుల పాటు తిండి దొరకలేదు అతనికి. అతను ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ బాధను తట్టుకోలేక ఇదేం చేసింది పాడు చేసే ఉన్నాడు. పక్కనే 8 సంవత్సరాల బాలుడు, జపాన్ బాలుడు, అది విని నెక్స్ట్ రైల్వే స్టేషన్లో దిగి ఒక పాకెట్ ఉన్న ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చి స్వామీజీకి ఇచ్చాడు. స్వామీజీ తిన్న తర్వాత ధన్యవాదాలు బాబు అని అబ్బాయికి చెబితే ఆ అబ్బాయి అన్నాడట, నీ ధన్యవాదాల కోసం నేను నీకు తెచ్చివ్వలేదు, నా దేశాన్ని పాడు చేసామన్నావు. నా దేశం పాడు దేశం కాదు, పవిత్రమైనటువంటి దేశం. ఈరోజు మా నాగసాకి లాంటి దేశాలన్నీ కూడా నా దేశం మీద దాడులు చేసి దేశాన్ని నాశనం చేస్తే అలాంటి దేశాన్ని మనం పునర్నిర్మించుకుని ఒక్కడి మీద ఆధారపడకుండా పునర్నిర్మించుకున్నటువంటి దేశం నా దేశం. నా దేశాన్ని పొరపాటును కూడా తిట్టకూడదు అని చెప్పేసి ఆ బాలుడు 8 సంవత్సరాల బాలుడు చెప్పినప్పుడు అతను ఉన్నటువంటి దేశభక్తి ఎంత అనేటువంటి ఒకసారి ఆలోచించాలి. మనం ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు ఉన్నటువంటి మనం ఎంతవరకు మనం ఆ భారతీయతను నిలబెట్టుకుంటున్నాం. ఒకడేమో మతం పేరుతో, ఇంకొకడేమో కులం పేరుతో, ఇంకొకడేమో జాతి పేరుతో, ఇంకొకడేమో ప్రాంతాల పేరుతో మనల్ని విభజించి పాలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటిని యువత ప్రత్యేకించి గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని గమనించాలి. అలాగే మనకి సమస్యలు ఎన్నో వస్తుంటాయి. తెలివిగా తప్పించుకోవడం నేర్చుకోవాలి. తాను ఒక తప్పించుక తిరుగువాడు ధన్యుడి సుమతి, తాను ఒక నొప్పించుక తప్పించుక తిరుగువాడు ధన్యుడి సుమతి అంటుంటారు. అందుకని పిల్లలందరూ కూడా సాత్విక మార్గాలు కావాలని ఆలోచిస్తుంటారు. గజ్జల మల్లారెడ్డి చిన్న కవిత చెప్పాడు, కష్టపడకుండానే పాస్ అవ్వడానికి సాత్విక మార్గం కావాలని, కష్టపడకుండానే పాస్ అవ్వడానికి సాత్విక మార్గం కావాలని, అలా పాస్ అయితే తలనీలాలు అర్పిస్తారు. అయితే పాస్ అయితే పొయ్యేది వచ్చే కదా. అట్లా ఈరోజు మనమంతా కూడా దేవుడి మీద భక్తుంటే తప్పు కాదు, దేవుడిని పూజించడం తప్పు కాదు. కానీ దేవుడిని ప్రార్థిస్తే అన్నీ జరిగిపోతాయని కష్టపడకుండా అన్నటువంటి మార్గం మంచి మార్గం కాదు. కాబట్టి ప్రతి విద్యార్థి దేవుడి మీద ప్రేమ ఉంచండి, ప్రార్థించండి. తర్వాత ఎక్కువ సమయంతో శ్రమ తీసుకొని కష్టపడాలి. మీరు అనుకున్న ధ్యేయం సాధించకుండా ప్రయత్నం చేయాలి. అలాగే సమన్వయంతో మన తెలివితేటలతో సమస్యల నుంచి మనం పక్కకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. స్వామి వివేకానంద అమెరికాలో స్పీచెస్ ఇస్తున్నప్పుడు ఒక మంచి అద్భుతమైన ఆవిడ రోజు ఆయన స్పీచెస్ వినడానికి వెళ్ళేది. కొద్ది రోజులు విన్న తర్వాత స్వామీజీని అడిగిందట, స్వామి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నారు. అప్పుడు స్వామీజీ అడిగారట ఆమెని, ఎందుకమ్మా నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు అంటే, అందమైన అజాబాబుడు మీరు, అనర్ఘంగా మాట్లాడేటువంటి శక్తి ఉంది మీలో, మీలాంటి వ్యక్తిని నేను పెళ్లి
చేసుకున్నట్లయితే, నేను అలాంటి కొడుకుని కన్నట్లయితే నా దేశానికి ఇలాంటి వ్యక్తి గొప్ప వ్యక్తిని ఇచ్చేటువంటి భాగ్యం నాకు కలుగుతుంది కదా అని అన్నాడట ఆయన. అప్పుడు స్వామీజీ అన్నారట, తల్లి నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీ 2000 సంవత్సరంలో ఫేర్వెల్ పార్టీ చేసుకున్నాం మేము రామకృష్ణ డిగ్రీ కాలేజీలో. సార్ వచ్చారు 25 years బ్యాక్. ఎంత ఎనర్జెటిక్గా, ఎంత మోడల్స్ చెప్పారు. ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నారు సార్. సార్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. సార్ యొక్క ఎనర్జీ స్టార్టింగ్ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయితే నైట్ 11 వరకు.
చేసేదాన్ని. నేను చాలా ఆశ్చర్యపోయేదాన్ని. అదే క్రమశిక్షణ మన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, మా వెలాసిటీ విద్యార్థుల్లో కూడా నేను కోరుకుంటున్నాను. మీరు అట్లా ఉన్నప్పుడు కాలేజీకి మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా వస్తారో, ఎప్పుడైతే క్లాస్కి వితిన్ టైంలో ఉంటారో, అప్పుడు మీకు సబ్జెక్ట్ మీద ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు దేన్నైనా కూడా సాధించగలుగుతారు. తర్వాత ఏదైనా సరే ఒక పనిని మనం చేసేటప్పుడు అందులో మన ప్రత్యేకత అనేటటువంటిది ఒకటి ఉండాలి. మన ముద్రని ఒకటి వదిలివేయాలి అన్నమాట. మీరు ఇప్పుడు మీ విద్యలో కానీ, రేపొద్దున ఉద్యోగంలో కానీ, లేదా వ్యాపారంలో కానీ, అందరిలోకి కూడా మీరు ప్రత్యేకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏ పనిని చేసినా కూడా నిబద్ధతతోటి చేయాలి, సంపూర్తిగా చేయాలి, నిరంతరము సాధన చేయాలి. ఏదైనా మనకు ఒక అపజయం కలిగినప్పుడు దాన్ని వదిలివేయకూడదు. అపజయాలు అనేటటువంటివి వస్తూనే ఉంటాయి. అసలు జీవితంలో అపజయం లేకుండా ఎప్పుడూ జయంలోనే ఉంటే ఆ జీవితం నిస్సారంగా ఉంటుంది. ఎందుకంటే అపజయాలు అనేటటువంటి వాటి గురించి మనం ఎంతో తెలుసుకోగలుగుతాం, ఎంతో నేర్చుకోగలుగుతాం. ఎప్పుడూ కూడా జీవితము సుఖంగా సంతోషంగా ఉండదు. అలా ఉన్నా కూడా మనం భరించలేము. జీవితంలో అన్ని సుఖం ఉండాలి, దుఃఖం ఉండాలి, అపజయం ఉండాలి, జయం ఉండాలి. అన్నిటి నుంచి కూడా మనము నేర్చుకుంటూ